అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మైసూర్ బొండా రెసిపీని షేర్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను మైసూర్ బొండా కోసం మైదా పిండి అయితే అస్సలు వాడట్లేదండి. మనలో చాలామందికి మైసూర్ బొండా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, కాకపోతే అందులో మైదా వాడతారని చెప్పి వెనక్కి తగ్గుతూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు ఆ చింతే లేదండి, ఎందుకంటే ఈ రెసిపీలో నేను అచ్చం గోధుమ పిండితో మైసూర్ బొండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేస్తే పచ్చివాసన వస్తుందని డౌట్ కూడా ఉంటుంది కదా, బట్ అలా కాకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అచ్చం టేస్ట్ అయినా టెక్చర్ అయినా మైసూర్ బొండా ఎలా చేస్తామో అలాగే వస్తుందండి. హెల్తీగా తినేసేయచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో మైసూర్ బొండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మైసూర్ బొండా కోసం పిండిని కలుపుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్ దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 5 నిమిషాల పాటు అసలు రంగు మారకుండా కొద్దిగా పిండి వెచ్చబడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మైసూర్ బొండా చేసేటప్పుడు పచ్చివాసన లేకుండా రుచిగా కమ్మగా ఉంటాయన్నమాట. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత గిన్నెను పక్కన దించేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 2 టీ స్పూన్స్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మైసూర్ బొండా క్రిస్పీగా వస్తుంది. దాంతోపాటు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ కలుపుకోవాలి. మజ్జిగ అనేది కొంచెం తిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. పిండిని మీరు ముందే పల్చగా కలిపేస్తే కనుక తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కోసం మీరు కావాలంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అందుకని మజ్జిగ అనేది జాగ్రత్తగా చూసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత కనీసం 5 నిమిషాలైనా చేత్తో కానీ విస్కర్తో కానీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయిపోయి బోండాలు అనేవి రౌండ్గా లోపల గుల్లగా వస్తాయి. వీటన్నిటిని కూడా పిండి వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. అప్పుడైతే మనకి పిండి త్వరగా పులుస్తుందండి. దానివల్ల మైసూర్ బోండా అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. కన్సిస్టెన్సీ చూపిస్తున్నా కదా, ఈ విధంగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి నానిన తర్వాత పలుచబడుతుంది. సో కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 1 గంట అయినా నానబెట్టుకోవాలి. లేదు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవగానే ఈ బోండా చేసుకోవాలనుకుంటే కనుక ముందుగానే నైట్ పిండిని ఇలా కలిపేసేసి 1 గంట లేదా 2 గంటల పాటు అలా వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకోవచ్చు. పిండి నానుతుంది కదా, ఇప్పుడు అందులోకి క్విక్ అండ్ ఈజీగా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ అయితే క్విక్ అండ్ ఈజీగా చేసుకునే చట్నీ రెసిపీ చూపిస్తానండి. దానికోసం మిక్సీ జార్లో 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు, ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కారంకి తగ్గట్టుగా 3 నుంచి 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, అలాగే కొద్దిగా చింతపండు, ఎక్కువ పట్టదండి, ఒక చిన్న రెమ్మ చింతపండు అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి నీళ్ళు ఎంతైతే అవసరమో అన్ని నీళ్లు పోసేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసేసుకుందాము. తాలింపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి అంతే, బోండాలోకి సింపుల్ అండ్ ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. 1 గంట పాటు ఇలా నానబెట్టుకున్న తర్వాత పిండి అనేది కాస్త పులుస్తుందన్నమాట. ఇలా పులిసిన పిండితో మనం ఇక బోండాలను వేసుకోవచ్చు.
పిండి నానిన తర్వాత అస్సలు కదపకుదరండి. ఎలా ఉందో అలాగే సైడ్ నుంచి పిండి తీసుకొని బోండాలు వేసుకోవాలి. మీరు గనక పిండిని మళ్ళీ తిరిగి కలిపితే లోపల ఎయిర్ గ్యాప్స్ అన్నీ బ్రేక్ అయిపోయి బోండాలు స్పాంజీగా రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందాం. పిండిని సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసి వేసుకోవాలి. చేతిని వాటర్లో తడుపుకుంటూ స్లోగా ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఎన్ని అయితే నూనెలో పడతాయో అన్ని బోండాలు వేసి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కన తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ తిరిగి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా సింపుల్ అండ్ క్విక్గా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈ మైసూర్ బోండాని మనం హెల్తీగా తినొచ్చు. మైదా పిండితో భయమే లేదు. బోండాలు కూడా ఆయిల్ అస్సలు పీల్చవండి. ఎన్ని బోండాలు కావాలంటే అన్ని బోండాలు, వారంలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. సో మరి టేస్టీ అండ్ హెల్తీ మైసూర్ బోండా రెసిపీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.